గ్రౌండ్ లోపల మరి పతంగుల పండుగ జరిగింది. 40 దేశాల నుంచి పతంగులు ఎగరేసిన వాళ్ళు వచ్చారు. దాదాపు 100 మంది. అక్కడ ఒక స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. 1200 రకాల మిఠాయి. మన నెక్స్ట్ టైం స్వీట్ ఫెస్టివల్ కూడా వెళ్దాం. ఇక్కడ అన్ని రకాల స్వీట్లు ఎవరెవరు చేసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు అమ్మదలుచుకుంటే అమ్ముకునేట్టుగా మనం ఒక స్టాల్ పెట్టి, ఇది మొదటిసారి చాలా పెద్దగా నెక్స్ట్ టైం కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ హుస్నాబాద్ లో పెద్దగా టూరిజం కింద అప్పటి వరకు మొత్తం ప్రాజెక్ట్ ఇదంతా కూడా కంప్లీట్ అవుతుంది. కప్పగుట్ట కూడా అభివృద్ధి అయి మహాసముద్రం గండి, అటు పాపన గుట్టాలు, భైరవ స్వామి గుడి, మహాసముద్రం గండి, ఆ జిల్లాల గడ్డ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి అన్ని కూడా కలిపి ఈ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ అంతా కలిపి పెద్ద టూరిజం క్లస్టర్ కింద తీసుకునే సందర్భంలో రాయకాల వాటర్ ఫాల్స్ కాడ అన్ని రకాలుగా ఈ యొక్క సాంప్రదాయాలు ఇంతకుముందు పెద్ద జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా సాంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఒక చారిత్రాత్మకమైన కాకతీయ కాలం నాటి ఈ ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ గుడి, ఈ ప్రాంతం అంతా కూడా పొట్లపల్లి స్వయం రాజరాజేశ్వర స్వామి, అటు కొత్తకొండ వీరభద్ర స్వామి పెద్ద జాతర రేపు, ఈ సిద్ధేశ్వర ఆలయం, ఈ విధంగా అన్ని కలవీకరణటువంటి ఇటు గౌరవల్లి ప్రాజెక్టు, గండిపల్లి ప్రాజెక్టు, ఈ ప్రాంతం అంతటికి సంబంధించిన అన్ని రకాలుగా మరి ఆహ్లాదకరంగా టూరిజంతో పాటుగా ఉపాధి, విద్య అన్ని రకాలుగా ముందుండడానికి కొరకు మరి ఉండాలని కోరుతూ ఈ పండుగ సందర్భంగా గంగిరెద్దులు, మంచి ముగ్గులు, మరి రంగురంగుల ముగ్గులతోటి పండుగను సుఖ సంతోషాలతో, ఎందుకంటే రైతుల పండుగ ఇది, సమృద్ధి వర్షాలు, మంచి ఆయురారోగ్యాలతోటి పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు.